ఈ సెక్షన్లో లిస్ట్ వ్యూ అండ్ డేటా పేజర్ ఈ రెండు కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. ఈ రెండు మనకి ASP.NET 3.5 వర్షన్లో కొత్తగా వచ్చిన కంట్రోల్స్ అండి. మరి లిస్ట్ వ్యూ కంట్రోల్ అనేది మీకు ఆల్మోస్ట్ గ్రిడ్ వ్యూ కంట్రోల్ లాగా గ్రిడ్ మోడ్లో డేటాని చూపిస్తుంది. కానీ గ్రిడ్ వ్యూ కంట్రోల్లో మనకి ఇన్సర్షన్ కుదరదు. ఇక్కడ లిస్ట్ వ్యూ కంట్రోల్ ద్వారా ఇన్సర్షన్ కూడా చేయొచ్చు. అలానే ఇది రిపీటర్ కంట్రోల్కి, డేటా లిస్ట్ కంట్రోల్కి వీటన్నిటికంటే కూడా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే గ్రిడ్ వ్యూ కంట్రోల్ లాగా కాకుండా ఇక్కడ ఈ రిపీటర్ లేదంటే డేటా లిస్ట్ కంట్రోల్లో ఏ విధంగా అయితే టెంప్లెట్స్ యూజ్ చేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ టెంప్లెట్స్ని ఇవ్వచ్చు. ప్లస్ ఇక్కడ లిస్ట్ వ్యూ కంట్రోల్లో ఈజీగా ఇన్సర్షను, డిలీషను, ఎడిషను ఇవంతా కూడా చేయొచ్చు అనమాట. ఈవెన్ సార్టింగ్ అన్నీ కూడా క్లియర్గా చేయొచ్చు. మరి ఈ లిస్ట్ వ్యూ కంట్రోల్కి సపోర్టింగ్గా ఉండేదే డేటా పేజర్. అంటే పేజెస్కి మధ్యలో మూవ్ అయ్యేదానికి నెక్స్ట్ పేజీ, ప్రీవియస్ పేజ్ అలా మూవ్ అయ్యేదానికి ఇది సపరేట్ కంట్రోల్గా ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతానికైతే ఇది ఓన్లీ లిస్ట్ వ్యూ కంట్రోల్కి మాత్రమే పనికొస్తుంది. ఓకే, దీనికి బైండ్ చేయొచ్చు అనమాట మనం. మరి SQL డేటా సోర్స్ ఫస్ట్ తీసుకొని కాన్ఫిగర్ చేస్తున్నాను. ఓకే, ఇక దీని ప్రాపర్టీస్లో మనకు కావాల్సిన క్వరీస్ అన్ని ప్రిపేర్ చేసుకుందాం. అప్డేట్ క్వరీ, సో ఇట్లా అప్డేట్ క్వరీని రాసాం. అదేవిధంగా ఇన్సర్ట్ క్వరీ, అట్లనే ఫైనల్గా డిలీట్ క్వరీ. ఓకే, సో అన్ని ఇట్లా ఇన్సర్షను, డిలీషను, అప్డేషన్ ఇవన్నీ దీంట్లో చేయొచ్చు కాబట్టి మన యొక్క లిస్ట్ వ్యూ కంట్రోల్లో వాటిలన్నిటిని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు లిస్ట్ వ్యూ కంట్రోల్ని తీసుకుంటాను. దీనికి డేటా సోర్స్ని సెట్ చేశాను. ప్లస్ అదేవిధంగా ఇక్కడ కీ ఫీల్డ్గా ఎంప్లాయ్ నెంబర్ని ఇస్తున్నాం. తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే కాన్ఫిగర్ లిస్ట్ వ్యూ అని ఉంది. మరి కాన్ఫిగర్ లిస్ట్ వ్యూలో మీ యొక్క లేఅవుట్ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ ఈజీగా మీరు మార్చుకోవచ్చు. ఓకే, గ్రిడ్ వ్యూనే తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇది స్టైల్ ఎలా ఉండాలి. ఓకే, ఇలా మీకు కావాల్సిన వ్యూని తీసుకోండి. మరి ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి రావాలి? ఎడిటింగ్ ఆప్షన్, ఇన్సర్షన్, డిలీషన్, ఈవెన్ పేజింగ్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. పేజింగ్ అనేది పేజర్ కంట్రోల్ని తీసుకొని దాని ద్వారా సెట్ చేసుకుందాం. ఓకే,
ఎస్. సో ఇప్పుడు కరెంట్ వ్యూ, రన్ టైమ్ వ్యూ ఉంది. మిగతా వాటిని ఈ యొక్క టెంప్లెట్స్ని మనం కావాల్సి ఉంటే ఒక్కొక్క టెంప్లెట్ని తీసుకొని ఏ విధంగా కావాలో, ఇన్సర్షన్ అప్పుడు ఎలా కావాలి, ఐటమ్ అప్డేషన్ అప్పుడు ఎలా కావాలి, ఇవంతా కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూస్తాం. చూడండి, మరి ఇప్పుడు ఇన్సర్షన్ అనేది లాస్ట్లో రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ రికార్డు ఇప్పుడు ఇన్సర్ట్ కావడం జరిగింది. అట్లనే ఎడిటింగ్, డిలీటింగ్ ఇవంతా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 400 అనే రికార్డ్ని డిలీట్ చేసేస్తాం. డిలీట్. ఓకే, అది రిమూవ్ అయిపోయింది. మరి ఎడిట్ చేసేటప్పుడు ఈ విధంగా డేటాని ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే చేసుకొని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, మరి దీనికి పేజింగ్ ఎలా ఇవ్వాలి అనేది మనం ఈ యొక్క డేటా పేజర్ కంట్రోల్ని తీసుకొని దీనికి పేజర్ స్టైల్ అని అడుగుతుంది. మరి పేజర్ స్టైల్ ఏ విధంగా కావాలో మీరు సెట్ చేసుకోండి. అట్లనే ఎడిట్ పేజర్ ఫీల్డ్స్ అని ఉంది. ఈ యొక్క ఫీల్డ్స్ని ఎడిట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, బేసిక్గా ఇలా రావడం జరిగింది ఈ కంట్రోల్. మరి ఇప్పుడు ఈ పేజర్ కంట్రోల్ యొక్క ప్రాపర్టీస్లో మీరు చూసినట్లయితే పేజ్డ్ కంట్రోల్ ఐడి, ఈ ప్రాపర్టీ దీనికి ఉంది. మరి దేనికి సెట్ చేస్తాం? లిస్ట్ వ్యూ కంట్రోల్కి సెట్ చేద్దాం. ఓకే, రన్. ఇప్పుడు మీరు నెక్స్ట్, అట్లనే ప్రీవియస్, లాస్ట్, ఫస్ట్ ఇట్లా నావిగేట్ కావచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క లిస్ట్ వ్యూ అట్లనే డేటా పేజర్ కంట్రోల్స్ని వాడడం జరిగింది.